ప్లేయర్స్కి డెడికేషన్, డిసిప్లిన్ రెండూ ఉండాలి. ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాను. బాక్సింగ్ బరిలో తన సత్తా చాటుకోవాలి. షీ నీడ్ టు ప్రూవ్ హర్ టాలెంట్ అండ్ స్టామినా. ఆయనేమో గంగ బాగా ఆడితేనే సెలెక్ట్ చేస్తా అన్నారు. గంగ ఎలా ఆడుతుందో ఏంటో. లచ్చమ్మా, ఏం చేస్తున్నావు? వంటకి కూరగాయలు తరుగుతున్నానమ్మా. ముందు నాకు విషయం చెప్పు. అసలు గంగ నీ కూతురేనా? లేకపోతే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెంచుకున్నావా? అమ్మగారు ఇలా అడుగుతున్నారేంటి? కొంపతీసి నిజం తెలిసిపోయిందా? అడిగేది నిన్నే లచ్చమ్మా. అలా అడుగుతున్నారేంటమ్మా? లేకపోతే కూతురు బాక్సింగ్ సెలక్షన్స్కి వెళ్ళిందన్న టెన్షనే లేదు నీకు? టెన్షన్ ఎందుకమ్మా? అది కష్టపడి నేర్చుకుంది. ఇన్ని రోజులు ప్రాక్టీస్ కూడా చేసింది. బాగా ఆడుతుంది. నువ్వు నెమ్మదిగానే ఉన్నావు, మరి నేనెందుకు ఇంత కంగారు పడుతున్నాను? అమ్మ మనసు అలాగే ఉంటుందిలేమ్మా. ఏమన్నా లచ్చమ్మా? మీరు కూడా గంగని కన్న కూతురులాగా చూస్తున్నారు కదమ్మా, అందుకే మీరు కూడా అమ్మ మనసుతో ఆలోచిస్తున్నారు కదా అన్నాను. అంతేనమ్మా. ఆ మాట అయితే నిజమే లచ్చమ్మా. గంగని ఏ క్షణాన్ని గుళ్ళో కలిశానో కానీ తను చూసినప్పటి నుంచి మనసులో ఏదో అలజడి, కడుపు తీపంటారు చూడు, అలాంటి భావనే కలిగేది. తను నాకెలా దగ్గరైందో కూడా తెలీదు. తను దగ్గరైన తర్వాతే నా కూతురు దూరమైందనే బాధని పూర్తిగా మర్చిపోయాను. గంగే మీ కన్న కూతురని తెలిస్తే మీరెంత సంతోషిస్తారో అమ్మా. నీకు విషయం తెలుసా? నేను పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఆయనకి ఎదురు మాట్లాడలేదు. అలాంటిది గంగ కోసం ఏకంగా ఆయనతో గొడవ కూడా పెట్టుకున్నాను. నాలో ఈ మార్పు నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకనేమో తను ఎలా ఆడుతుందో, సెలెక్ట్ అవుతుందో లేదోనని కంగారుగా ఉంది. మీరేం కంగారు పడకండమ్మా. అది మొండి ఘట్టం. ఎంత కట్టమైనా సరే గెలిచే తీరుతుంది. నీ నమ్మకమే తన్ను గెలిపించాలి. అవును, గంగ ఆటని నువ్వెప్పుడైనా చూసావా? లేదమ్మా. నాకు గంగ ఆడుతుంటే చూడాలనుంది నచ్చమ్మా. మనం కూడా అకాడమీకి వెళ్దామా? అయ్యో వద్దమ్మా, అక్కడ అయ్యగారుంటారు కదా, అక్కడికి వెళ్తే కోప్పడతారేమో. పర్లేదులే లచ్చమ్మా, ఆయన కంట పడకుండా గంగ ఆటని చూసొచ్చేద్దాం. బోలెడంతమంది జనాలు ఉంటారు కదా, వాళ్ళలో మనం ఎక్కడ కనిపిస్తాం? పది వెళ్దాం. కానీ నాకు భయంగా ఉందమ్మా. భయపడకు లచ్చమ్మా, నేనున్నాను కదా. పద వెళ్దాం. ఈ పనులన్నీ తర్వాత వచ్చాక చూసుకోవచ్చు. పద. మరి కాసేపట్లో బాక్సింగ్ మ్యాచ్ సెలక్షన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. క్యాండిడేట్స్ అందరూ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. జస్ట్ నౌ వెల్ నోన్ బాక్సింగ్ ఛాంపియన్ రుద్రప్రతాప్ గారు తన వైఫ్ గంగతో సహా వచ్చారు. ఈ కాంపిటీషన్లో గంగ రుద్రప్రతాప్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. హలో ఛాంపియన్ గారు. ఏంటి సార్, మీ వైఫ్ను కూడా ఛాంపియన్ చేయడానికి తీసుకొచ్చారా? బట్ నేను ఆల్ ది బెస్ట్ చెప్పను, ఎందుకంటే షీఈస్ గోయింగ్ టు వెరీ టఫ్ కాంపిటీషన్. ఐ నో ధీరజ్, ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ అంతా బోర్డు ద్వారా వచ్చిన వాళ్లే, ఎక్సెప్ట్ నువ్వు తీసుకొచ్చిన ఈ ప్లేయర్ తప్ప. అఫ్ కోర్స్ నువ్వు మేనేజ్ చేసి తీసుకొచ్చావనుకో, అది కూడా నాకు తెలుసు. ఆ అమ్మాయి పేరేంటి? రీతూ సింగ్ కదా? యా, షీఈస్ వెరీ గుడ్ ప్లేయర్. ఎనీవే, ఆల్ ది వెరీ బెస్ట్. పదగంగా. ఏరా ధీరజ్గుంటాడా? ఏడు తిన్నింటి వాసలు లెక్కెట్టి వాళ్ళగా మొహంలో ఎట్టువేటి? ఏడు మా బావకు నిజం ఎలా తెలిసిందా అనా?
తాడి తన్నివాడు ఒకటి ఉంటాడు, తల తన్నివాడు ఇంకొకటి ఉంటాడనే సామెత లేదేట్రా నువ్వా? ఆ తల తన్నివాడు మా బావ పిల్లి బిత్తరగోంటడా. ఎవరు సార్ ఆ రితు సింగు? అంత మంచి ప్లేయరా? మరి నాతో ఎందుకు చెప్పలేదు? తను మంచి ప్లేయర్ అని చెప్తే నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదు. ఎవరైతే ఏట్లే చెల్లే, నువ్వు చెడుగుడాడతావు కదేటి? బాక్సింగ్ రింగ్ లోకి దిగి అవతల ఇలా పట్టి అలా లేపి గిర్ర 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 తిప్పి హ్మ్. హాయ్ సార్. గంగా, రంగా, మీరు వెళ్ళి ప్రాక్టీస్ మొదలు పెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య, నేను తనతో పోటీ పడాలా? తప్పదే చెల్లే. ఇది కరెక్ట్ పనేనా? అదంతా తర్వాత, ముందు పాలటి చూడవా. అన్నయ్య, నేను అసలే భయపడుతుంటే ఇప్పుడు ఆ హిట్లర్ని చూపిస్తావా? ఈ ఇన్స్పిరేషన్ కోసం చూపించాను చెల్లె. ఆయనే మీ నాన్న అనుకో. నాన్న ఒక పెద్ద బాక్సర్, మీ ఆయన కూడా పెద్ద బాక్సర్. నువ్వు కూడా అలాగే పెద్ద బాక్సర్ అయిపోవాలి. ఎక్కడ తగ్గకూడదే. బావు పేరు నువ్వు నిలబెట్టాలి. ఆ ఎట్లరకే నీ సత్తా ఏటు చూపించాలి. అయ్యో, నీ మాటలతో నాకు ఇంకా టెన్షన్ ఇంకొస్తుంది. దేవుడా, అబ్బా. చెల్లె చెల్లె ఆగేస్. మాట్లాడుకోండి. పెద్దనానేంటి క్లాస్ బంక్ కొట్టిన స్టూడెంట్లు వస్తున్నారు? నాకు తెలిసి అకాడమీకి వెళ్ళడానికి అయి ఉంటుంది. అమ్మకు తెలిసి పంపించదు కాబట్టి సీక్రెట్ గా వెళ్ళడానికి చూస్తున్నాడు అనుకుంటా. ఇవాళ ఎలాగైనా సరే గంగ బాక్సింగ్ మ్యాచ్ చూడాల్సిందే. ఇంట్లో ఎవరికీ తెలియకుండా మెల్లగా జంప్ అయిపోవాలి. ఏమండి? దొరికిపోయానా? ఏంటి ఎక్కడికి పిల్లిలాగా జారుకుంటున్నారు? నేనెక్కడికి వెళ్తాను? బోరు కొడుతుంటే జస్ట్ అలా వాకింగ్ వెళ్తున్నాను అంతే. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలండి. ఈ సమ్మర్లో, అదీ కాక ఈ టైంలో వాకింగ్కి వెళ్తారు ఎవరైనా? వడదెబ్బ కొట్టి మంచాన పడతారు. వాకింగ్ అంటే వాకింగ్ కాదు, ఫ్రెండ్ మీట్ అవ్వడానికి. అవునా? ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? ఎక్కడ కలుస్తారు? ఇంకా డిసైడ్ కాలేదు. కారులో వెళ్తూ ప్లాన్ చేస్తాను. అవునా? ఏది మీ ఫ్రెండ్కి కాల్ చేసి నా ముందే మాట్లాడండి. మరి టూ మచ్ శకుంతల.